నరేంద్ర మోడీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రధానిగా నమో అరుదైన రికార్డు సాధించారు. ఇందిరా రికార్డు బ్రేక్ చేశారు. 4078 రోజులు ప్రధానిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు ఆయన. దీంతో 4077 రోజులు పనిచేసిన ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు ఆయన. 2014 నుంచి వరుసగా 3 సార్లు ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 11 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్నారు. 2014 మే 26న ప్రధానిగా తొలిసారి మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పదకొండేళ్ల మోడీ పాలనలో ఎన్నో విజయాలు, మరెన్నో వైఫల్యాలు ఉన్నాయి. సుస్థిర పాలనకు కేరాఫ్ అడ్రస్ గా మారింది నరేంద్రుడి పాలన. సాధికారిత, మౌలిక సదుపాయాలు, సమగ్రతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ ముందుకెళుతున్నారు ప్రధాని మోడీ. భారత చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నమో. 2025 జూలై 25 నాటికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. 1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా దివంగత ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ నిలిచారు. ఆయన తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నారు నమో. ప్రధానిగా మోడీ మరో టర్మ్ పూర్తి చేసుకుంటే జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డు సైతం బ్రేక్ చేసిన వ్యక్తిగా నిలుస్తారు. నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా పనిచేశారు. ఇప్పటి వరకు భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి నెహ్రూనే. మరోవైపు నుంచి చూస్తే కాంగ్రెసేతర పార్టీ నుంచి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా మోడీనే. అలాగే లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు కూడా ఆయనే. ప్రధానిగానే కాదు, సీఎంగా కూడా హ్యాట్రిక్ కొట్టారు మోడీ. 2002, 2007, 2012 గుజరాత్ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఘన విజయాన్ని సాధించారాయన. పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ప్రధాని మోడీ. జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. 2014 నుంచి నరేంద్రుడి నాయకత్వంలో భారత్ ఆర్థికంగా బలపడుతూ వస్తోంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ నమో నాయకత్వంలో భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసొచ్చేలా చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ప్రధానిగా నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ పేరిట ఉన్నటువంటి ఆ యొక్క రికార్డ్ని తుడిపేశారు. ఆయన ముందుకు వెళ్ళారు. అండ్ మరికొంతకాలం అంటే నెక్స్ట్ టైం కూడా పని చేస్తే నెహ్రూ అలనాటి నెహ్రూ రికార్డును కూడా అధిగమిస్తారు అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంపై బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన గురించి ఏం మాట్లాడుకోవచ్చు? తప్పకుండా రమణ, అద్భుతమైన పరిపాలన. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు అంటే ఆయన రెస్ట్ తీసుకోకుండా ఎవ్రీడే ప్రతిరోజు కూడా దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకటే ఒక నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ కూడా ఆయన దేశాన్ని ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నారు. దానిలో భాగంగా సరికొత్త రికార్డుని కూడా నరేంద్ర మోడీ సృష్టించబోతున్నాడు. ముఖ్యంగా తన అరుదైన రికార్డు అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన కాలం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ. ముఖ్యంగా 4078 రోజులు ప్రధానిగా పనిచేసిన ఘనత సొంతం ఇందిరాగాంధీ చేసుకుంటే దాదాపుగా 4077 రోజులు మాత్రమే ఇందిరాగాంధీ పనిచేసిందంటే 4078 రోజులు
ప్రధాని నరేంద్ర మోడీ పనిచేసి ఇందిరాగాంధీ రికార్డ్ ని బ్రేక్ చేశారంటే ఇక అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే కాదు, మరొకసారి దేశంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకి కాషాయం కమలం వికసిస్తూ కనిపిస్తుంది. కాబట్టి దేశంలోనే అటు నార్త్ స్టేటే కాదు, నార్త్ స్టేట్లే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసిస్తుంది. అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే మాత్రం ఇక అంటే అప్పుడు పనిచేసినటువంటి నెహ్రూ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెహ్రూ రికార్డుని కూడా అధిగమించబోతారు ప్రధాని నరేంద్ర మోడీ. సో ఖచ్చితంగా ఆయన ఇప్పటి వరకు కూడా అనేక దేశాలు తిరిగి మన యొక్క దేశ చరిత్ర ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది, ముఖ్యంగా దాంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, ముఖ్యంగా ఇవాళ చాలా దేశాలు చాలా గొప్పగా చెప్పుకుంటుంటాయి, కానీ ఆ విధంగా పోటీ పడే విధంగా, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశాన్ని అగ్రగామిగా అగ్రగామిగా ఉంచుతున్నాడు దేశాన్ని. సో అదేవిధంగా అభివృద్ధి కూడా ఆ విధంగానే దేశంలో ఉంటుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా మోడీ సంపాదించుకున్నారు. 2025 జూలై 25 నాటికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. 1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా దివంగత ఇందిరాగాంధీ పేరున్న రికార్డు కూడా అధిగమించారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అతని అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు, ఆయన నిరంతరాయంగా కూడా పనిచేస్తున్నప్పుడు నాకు తెలిసి బహుశా దేశంలో నరేంద్ర మోడీ తెలియని వ్యక్తి ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఇందిరాగాంధీ కొంతమంది తెలిసి ఉండొచ్చేమో, నెహ్రూ కొంతమంది తెలిసి ఉండవచ్చేమో, కానీ నరేంద్ర మోడీ తెలియని వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా ఉండకపోవచ్చు. అంత అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న ప్రధానమంత్రుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకటంటే అర్థం చేసుకోవచ్చు ఇక మన దేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా నిలిపారో. సో ఏదేమైనా సరే ఈ రికార్డు మాత్రం చాలా హ్యాపీగా ఇటు బీజేపీ శ్రేణులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 4077 రోజులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేస్తే 4078 రోజులు పనిచేసి ఇందిరాగాంధీ రికార్డుని బ్రేక్ చేశారు. కాబట్టి సో బీజేపీ శ్రేణులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బీజేపీ శ్రేణులు ఫీల్ కావడం కాదు రమణ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా మంది భారతదేశ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. బ్యాక్ రైట్ నౌ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెడపంగు మదార్ చెడిపోయిందా ఇది కారకాయ చెడిపోలే సిద్ధార్థ బూడ్ చెడపంగు సిద్ధార్థ్, తర్వాత బూడిద హరీష్, ఖమ్మం లోకేష్, రమావత్ సుమన్, కె సంతోష్ కుమార్, వారితో పాటు విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, అవతల కాంగ్రెస్ వాళ్ళకు నల్లమల పిల్లి ఉంటే మనకు నల్లగొండ పులి ఉంది. మరి నల్లమల పిల్లి పులి కాదు అదే. ఎందుకంటే ఆ నల్లమల పిల్లికి నల్లమల ఎక్కడుందో కూడా తెలియదు, అది ప్రాబ్లం. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, మన బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, కవి, గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు, మరి మన పార్టీ కష్టాలలో ఉండి ఓటమిలో ఉంటే ఇంకా 9 సంవత్సరాల తన పోలీస్ ఉద్యోగాన్ని, పోలీస్ సర్వీస్ ను కూడా వదులుకొని ప్రజాసేవ చేస్తున్న గౌరవనీయులైన పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరలేష్ కనవాడు, గౌరవనీయులైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారు కోరుకంటి చందర్ గారు, మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, స్వామి గారు, విద్యాసాగర్ గారు, ఇంకా వేదిక పైన మరొక స్వామి గారు, మా రాకేష్ రెడ్డి గారు, పల్లె రవి గారు, భానోత్ రవి గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా పేరు పేరున వెనకాల ఉన్న మా తమ్ముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ
అదేవిధంగా వేదిక ముందున్న పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. ఆలస్యంగా రావడానికి 2 కారణాలు. ఒకటి, మేము కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పోయినాం. మేము అందరం కలిసి, నేను, ప్రవీణ్ అన్న, మా ప్రశాంత్ అన్న, దేశపతి సీన్ అన్న. 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు, అక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం ముంగట్నే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే సాయిల్ గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గూండాలకు, ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం. వస్తూ ఉంటే విపరీతమైన వర్షం ఆడికెళ్ళి దాకా విపరీతమైన ట్రాఫిక్, దానివల్లనే ఆలస్యమైంది. మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా 10 మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు కదం దొక్కిన పద్ధతి, ఈ చరిత్ర ఉన్నంత కాలం ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అది ఉస్మానియా అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథన రంగంగా మారి, యుద్ధభూమిగా మారి ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని, మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టినరో మీ చేతిలోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే ఏ రంగమన్నా మీరు తీసుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక ద్వీపస్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొంతమంది బ్రేకింగ్ చూస్తున్నాం. భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ V3గా వ్యవహరిస్తూ ఉంటారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ ప్రతిష్టాత్మక పరీక్ష జరిగింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన పంచుకున్నారు. DRDO ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన MSME స్టార్టప్స్ను ఆయన అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, కర్నూలులో ఇవాళ DRDO టెస్ట్ రేంజ్లో ఒక పరీక్ష జరిగిందంటున్నారు. దానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ఒక ట్వీట్ కూడా చేశారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా టెస్ట్ రేంజ్ లో యుఏవి లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGMA V3 కు ఫ్లైట్ ట్రయల్స్ ను DRDO విజయవంతంగా నిర్వహించింది. భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా కూడా ప్రస్తుతం భావిస్తున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈ విజయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. అయితే కర్నూలు జిల్లా గోరవకొల్లు మండలం పాలకొల్లు సమీపంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఎన్ఓఏఆర్ ఉంది. ఎన్ఓఏఆర్ అనేది అత్యాధునిక రక్షణ సాంకేతికతను పరిరక్షించడానికి డిఆర్డిఓ ఉపయోగించే కొంత కీలక సౌకర్యం. ఇది గతంలో హై ఎనర్జీ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ పరీక్షలకు కూడా ఇక్కడ ఉపయోగించబడింది. ULPGM V3 ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఇది భారత్ కు చెందిన డ్రోన్ లాంచ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలతో ఎంతో కీలకమైనదిగా కూడా రాజ్నాథ్ సింగ్ వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ULPGM సిరీస్ లో 3 తెలిసిన వేరియంట్లు ఉన్నాయి. దానిలో DRDO టెర్మినల్ బ్లాస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ద్వారా అభివృద్ధి చేసిన ప్రొడక్షన్ మెటీరియల్ బహుళ హెడ్ కాన్ఫిగరేషన్ తో ఉంటుంది. ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ వేరియంట్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పీకర్ డ్యూయల్ ట్రస్ట్ ప్రొఫెషనల్ సిస్టమ్లతో మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వేరియంట్ ఏరియో ఇండియా 2025లో కూడా పరిశీలించడం జరిగింది. ఈ మిసైల్ సిస్టమ్ తేలికైంది, ఖచ్చితత్వంతో పాటు వివిధ ఏరియల్ ప్లాట్ఫామ్లలో అనుకూలంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే డిఆర్డిఓకి సంబంధించిన అధికారులు స్పష్టం చేసిన పరిస్థితుంది. ఇది ఆధునిక యుద్ధాలతో వ్యూహాత్మక సౌలభ్యాలతో కూడా అందిస్తున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి అటు అదానీ గ్రూప్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ULPGM ప్రాజెక్ట్ లో కీలక తయారీ భాగస్వాములుగా కూడా ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి భారత పరిశ్రమ ముఖ్యంగా MSMEs స్టార్టప్ల సామర్థ్యాన్ని సూచిస్తుండటంతో పాటు రక్షణ రంగ నిపుణులు ఇవి కీలక రక్షణ సాంకేతికలకు సంబంధించి గ్రహించి ఉత్పత్తి చేయడంలో సఫలమవుతున్నట్టు కూడా రాజ్నాథ్ సింగ్ తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైనదిగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో రక్షణ పరికరాల ఉత్పత్తికి కేంద్ర స్థానికంగా మార్చాల్సిన ప్రభుత్వం అయితే యోచిస్తుంది. దీనికి సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించేందుకు కూడా యత్నిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఇలాంటి ప్రయోగం ఏపీలో జరగటం వల్ల మరింత పేరు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రయోగం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అటు సీఎం చంద్రబాబు ఈ ప్రయోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జరిగిన దీనికి సంబంధించి ఆ విజయానికి కారణమైన శాస్త్రవేత్తలకి అందరికీ కూడా తన హర్షం ద్వారా దానికి సంబంధించి అభినందన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. ఇక ప్రపంచ IVF దినోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళ సికింద్రాబాద్ 49 ఫెర్టిలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకలకు సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AI సాంకేతికతతో రూపొందించిన లెన్స్ హుక్ X12 యంత్రాన్ని 49 ద్వారా సేవలు పొందిన దంపతులతో కలిసి ప్రారంభించారు. మగవారి వీర్య కణాలను AI టెక్నాలజీ ద్వారా కేవలం 15 నిమిషాల్లో పరీక్షించేందుకు లెన్స్ హుక్ X12 సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా 49 అధినేత డాక్టర్ జ్యోతి తెలిపారు. సంతాన సాఫల్యంపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు నటి లయ. సాధారణ వ్యాధుల గురించి ఎలా అయితే చర్చించుకోవడం, తరచుగా హాస్పిటల్కు వెళుతుండడం చేస్తుంటామో అదేవిధంగా వీటిపైన కూడా చర్చించాలని సూచించారు. సంతాన లేమి విషయంలో దంపతులిద్దరూ సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యుత్తమ IVF సెంటర్గా కొనసాగుతోందన్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సేవలో AI టెక్నాలజీని తీసుకురావడం ద్వారా సంస్థ మరింత సమర్థవంతంగా సేవలను అందించాలని ఆకాంక్షించారు. మేడం అంత బైక్ మీద ఎట్లా మేడం సో ఈ మెషిన్ ఆల్మోస్ట్ 6 minutes లో కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుని కళలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటిగా ఏపీ తెలంగాణ ఏషియాలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ స్పర్మ్ అనలైజర్ ని లాంచ్ చేస్తున్నాం. దీనివల్ల వెంటనే డయాగ్నోసిస్, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పర్మ్ అనాలిసిస్ జరుగుతుంది. 50% ఆఫ్ రీజన్స్ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ, ఫర్టిలిటీలో మెయిల్స్ ప్రాబ్లమ్. సో కలిసి రావాలి కపుల్స్. ఈ ప్రాబ్లం వల్ల నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రాబ్లం ఎవరికి రూట్ కాజ్ అనలైజ్ చేసి అబార్షన్స్ అవుతుంది, హస్బెండ్లో DNA ఫ్రాగ్మెంటేషన్ హై ఉందా, స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీనే కాకుండా
అంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ పిల్లల్ని బాధపడే వాళ్ళకి మేజ్ ప్రాబ్లమా ఫీమేల్ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేయకుండా ఎవరిలో ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి తొందరగా ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీకి వెళ్ళాలని 49 ఆల్ 11 సెంటర్స్ అక్రాస్ ఏపీ తెలంగాణలో లాంచ్ చేస్తున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బస్సులో ఈవ్ టీజింగ్ పాల్పడ్డాడు ఒక యువకుడు. పాలకొండలో విద్యార్థులను వేధిస్తున్న వాళ్ల తాట తీసింది ఓ అమ్మాయి. తీవ్రంగా ప్రతిఘటించి ఝాన్సీ రాణిలా మారింది. చెప్పుతో కొడతా అంటూ ఆకతాయిని బెదిరించింది. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాబు అయిపోయిందానికి ఎందుకు సముద్రంలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను పోలీసులు కాపాడారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో చోటు చేసుకుంది. మార్టూరు మండలం కోలలపూడి గ్రామస్తులు వాడరేవు సముద్ర తీరంలో స్నానాలు చేస్తున్నారు. వారిలో ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. డ్రోన్ సహాయంతో కొట్టుకుపోతున్న యువకులను పోలీసులు గుర్తించారు. వెంటనే చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బందిని గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. సకాలంలో స్పందించిన గజ ఈతగాళ్లు ముగ్గురు యువకుల్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి యువకుల ప్రాణాలు కాపాడిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. చూస్తున్నాం సముద్రంలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు కాపాడినటువంటి దృశ్యాలు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో చోటు చేసుకుంది. మార్టూరు మండలం కోలలపూడి గ్రామస్తులు వాడరేవు సముద్ర తీరంలో స్నానాలు చేస్తుండగా వారిలో ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. డ్రోన్ సహాయంతో కొట్టుకుపోతున్న యువకులను పోలీసులు వెంటనే గుర్తించి చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బందిని గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. సకాలంలో స్పందించిన గజ ఈతగాళ్లు ముగ్గురు యువకుల్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి యువకుల ప్రాణాలు కాపాడిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.